ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి. వల్ల ఆ విషయం వీళ్ళందరికీ తెలీదు. వీళ్ళ అనుమానం నిజమయ్యేలోపు ఏదో ఒకటి చెయ్యాలి. తల్లి, తలుపులు తెరవండమ్మా, మీరే కాపాడాలమ్మా. జాబిల్లి, నువ్వు ఈ గుడి తలుపులు తెరిస్తేనే నా మనవరాలివి, లేదంటే నువ్వు నా మనవరాలివి కాదు. అలా కాని పక్షంలో నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యయ్యో, ఇంత జరిగాక అంత పెద్ద మాటలెందుకు పెద్దమ్మా? జాబిలి మీ మనవరాలు కాకుండా పోతుందా? కాకపోతే ఏదో ఇలా జరిగింది. మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ఒకసారి ప్రార్థిద్దాం పెద్దమ్మా. అందరం కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే ఆ తలుపులు తెరుచుకుంటాయి పెద్దమ్మా. దాందేముంది? కానివ్వండి కానివ్వండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. పునమి, నువ్వు కూడా కళ్ళు మూసుకుని ఆ దేవుని ప్రార్థించమ్మా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తలుపు తెరుచుకున్నాయి. అమ్మా, జాబిల్లి గుడి తలుపులు ఓపెన్ చేసింది. పరమేశ్వర, ఓం నమ శివాయ, హర హర మహాదేవ. పెద్దమ్మా, మీరలా ప్రతిసారి జాబిలమ్మని నా మనవరాలు కాదు, వారసురాలు కాదు అని అందరి ముందు అనకండి పెద్దమ్మా. అవునత్తయ్య, తలుపులు తెరుచుకుంటే మనవరాలు, తెరుచుకోకపోతే మనవరాలు నన్ను అనకండి. పాపం పసి మనసు ఎంత విలువలాడిపోతుందో చూడండి. ఇప్పుడు తలుపులు తెరుచుకున్నాయి కదా పెద్దమ్మా, మీ కళ్ళతో మీరే చూశారు కదా. అమ్మా, ఇప్పుడు మనం గుడికొచ్చింది జాబిలి గురించి మాట్లాడడానికి కాదు, ఈ పిల్లల్ని బతికించడానికి. రండి, పదండి, లోపలికి వెళ్దాం. పృథ్వీ వీళ్ళని తీసుకెళ్ళండి. పదండి పదండి త్వరగా పదండి పదండి. పదండి, రండి పదండి. పరమేశ్వర, అభశుభం తెలియని ఆ పసిపిల్లలు నిర్విఘ్నంగా పడున్నారు. నీ కరుణామృతంతో వాళ్ళని కాపాడి వాళ్ళకి పునర్జన్మని ప్రసాదించు తండ్రి. రాజమాత, ఆ పిల్లలకి కరెంట్ షాక్ కొట్టి చాలా టైం అయింది. ఎంత త్వరగా ప్రయత్నిస్తే అంత మంచిది. మనం ఏం చేసినా కొంచెం ఫాస్ట్గా చేద్దాం రాజమాత. అలాగే. అవునమ్మా. జాబిల్లి, తీసుకోమ్మా, ఆ మృత్యుంజయ యంత్రాన్ని తీసుకోమ్మా.
తలుపులు తెరిస్తేనే తెరుచుకోలేదు. ఇదేదో సిద్ధులతో యోగులతో పూజ చేసి వరంగా పొందిన మృత్యుంజయ యంత్రమంట. ముట్టుకుంటే ఏమైపోతుందో అన్న భయంతో చచ్చిపోతున్నాను. వీళ్ళేమో నన్ను వదిలేలా లేరు. తలుపులంటే పున్నమితో మేనేజ్ చేశాను. ఇప్పుడు ఈ యంత్రాన్ని ఎలా తీయాలి? త్వరగా తీసుకో. ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? త్వరగా తీసుకో. తీసుకో జాబిల్లి. జాబిల్లి, నీకేనమ్మా చెబుతోంది, త్వరగా తీసుకో. తీసుకో జాబిల్లి. శివయ్య, నేను నిజమైన జాబిలిని కాదని మీకు తెలుసు. అయినా నేను ఆ ఇంటి వారసురాలే కదా. వాళ్ళు నన్ను అలా చూడట్లేదంతే. నువ్వైనా నన్ను ఆ ఇంటి వారసురాలిగా గుర్తించి ఈ మృత్యుంజయ మంత్రాన్ని తీసుకోగలిగేలాగా చూడు శివయ్య. త్వరగా త్వరగా తీసుకో. తీసుకో జాబిల్లి. జాబిలి. జాబిలి అమ్మా, జాబిలి ఏమైందమ్మా? ఏమైంది జాబిలి? జాబిలి జాబిలి జాబిలి, ఏమైందమ్మా? లేమా జాబిలి. జాబిల్లి. జాబిలి జాబిలి లే అమ్మా, జాబిలి. జాబిలి అమ్మా, జాబిలి జాబిలి ఏమైంది జాబిలి? ఇలా పడిపోయావు జాబిలి. లేమ్మా జాబిలి. అక్కడ వాళ్ళు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. నువ్వు లేవాలమ్మా. వాళ్ళు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. లేమ్మా. జాబిలి, ఎందుకు జాబిలి ఇలా పడిపోయావు? ఇందాక తలుపులు తీయమంటే తెరవడానికి ఇబ్బంది పడ్డావు. ఇప్పుడు ఇప్పుడు యంత్రాన్ని తీసుకోమంటే ఇలా పడిపోయావేమిటమ్మా? జాబిలి, అమ్మ జాబిలి, లేమ్మా లేమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.